తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. దేశం మనం మొన్ననే 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఈ సమయంలో కూడా దేశ విభజన గురించి, దేశ విభజన సమయంలో గాంధీజీ గారు కానీ లేకపోతే నెహ్రూ గారు కానీ వాళ్ళు పోషించిన పాత్ర మీద అనేకమైన వివాదాలు నడుస్తున్నాయి, ఆరోపణలు నడుస్తున్నాయి, విమర్శలు నడుస్తున్నాయి. అసలు ఏంటి వీటి వెనక అసలు నిజం ఏంటి, ఈ ఆరోపణలు వివాదాల వెనక ఉన్న వాస్తవాలు ఏంటనేది మన ప్రముఖ సినీ నిర్మాత, సామాజిక విశ్లేషకులు తమ్మారెడ్డి భరద్వాజ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఏంటి సార్, ఇప్పటికీ మనం 80 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నప్పటికి కూడా ఇంకా ఆ దేశ విభజనకు సంబంధించి, ఆ స్వాతంత్ర పోరాటానికి సంబంధించి, అదేవిధంగా గాంధీజీ గారి నెహ్రూ గురించి కానీ చాలా వివాదాలు, విమర్శలు ఇవన్నీ వినిపిస్తున్నాయి. అసలు ఏంటి సార్ దీంట్లో, ఎందుకు వాళ్ళు చనిపోయి కూడా చాలా సంవత్సరాలు అయింది, దగ్గర 60 సంవత్సరాలు అయింది, ఎందుకు ఇంకా వాటి మీద వివాదాలు, విమర్శలు ఎందుకు ఇలా నడుస్తుంది అంటారు? ఈ దేశంలో ఇది మామూలే సార్. ఇప్పుడు సార్ ఒకటి విభజన గురించి మాట్లాడుతున్నారు. విభజన తప్పు అయితే స్వతంత్రం తీసుకురావటం కూడా తప్పు అయి ఉండాలా? తప్ప కాదా అది తేల్చాలి ముందు. అది వాస్తవమే కదా సార్. పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు, తెలంగాణ అయిన రోజు నుంచి నేను 11 రోజులు భోంచేయలేదు, ఉపవాసం అంటాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి తెలంగాణ మంచి జరిగింది అంటాడు. మంచి జరిగింది అంటే విభజన జరగటం తప్ప, లేకపోతే స్వాతంత్రం రావడం తప్ప అనేది వీళ్ళంతా చెప్పాలి మనకి. వాళ్ళు చెప్పాలి మనకి. అంటే ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు కాబట్టి వాళ్ళు స్వాతంత్రం రావడమే తప్పనే అర్థంలో ఉన్నట్టున్నారు సార్, నాకు తెలిసినంత వరకు. ఏదో అలాగే అనుకుని ఉంటారు. ఆ స్వతంత్రం వచ్చిన రోజు ఏదో ఇట్లాగే ఆలోచించుకుంటూ నిద్రపోతే నాకు కళ వచ్చింది పొద్దున్నే, తెల్లారి గట్ట. ఏం కళ వచ్చిందంటే, వీళ్ళు సోకాళ్ళు స్వతంత్రం తెచ్చిన వాళ్ళందరూ, గాంధీ గారు, నెహ్రూ గారు, లాలా లజపత్ రాయ్ గారు, సర్దార్ పటేల్ గారు, నేతాజీ గారు, భగత్ సింగ్ గారు, వీళ్ళంతా దేశానికి కోసం త్యాగాలు చేశారు, స్వతంత్రాన్ని పోరాడారు, తెచ్చారు అంటున్నారు కదా. వాళ్ళు స్వతంత్రం తెచ్చి తప్పు చేశారేమో. స్వతంత్రం తేకపోయి ఉంటే అలాగే రాజులు కంటిన్యూ అయ్యేవారు, రాజ్యాలు అట్లాగే ఉండేవి, శుభ్రంగా రాజులు డెవలప్ చేసుకుంటూ వచ్చేవారు. ఎప్పుడైనా కానీ ఇప్పుడు మనకి దశావతారాల్లో కదా 10వ అవతారం కల్కి వస్తాడంట. కరెక్ట్ సార్. కల్కి ఎప్పుడు వస్తాడో తెలియదు. సో కల్కి సంగతి మనకు తెలియదు. కానీ ఈ మధ్య మోడీ గారు ఆయన అనౌన్స్ చేసుకున్నారు, నేను ఐఎమ్ నాట్ బయాలజికల్, అంటే దేవుని అవతార పురుషుడు అని లెక్క ఆయన అన్నారు. ఈ మధ్య అందుకే గుడి కడతామని జనం అంతా తిరుగుతున్నారు. అవును సార్, 150 కోట్లు ప్రాబ్లం నిజమేనేమో. అంటే అప్పుడు వాళ్ళు స్వతంత్రం తెచ్చి ఇట్లా విభజించి పాకిస్తాన్ చేసినప్పుడు ముస్లిమ్స్ అందరినీ పంపించారా? పంపలే. కాశ్మీర్ సరిగా చేసుకున్నారా? కాశ్మీర్ సరిగ్గా చేశారంటే చేయలేదు. సో ఏమీ చేయని వాళ్ళు చేతగానితనంగా స్వతంత్రం తెచ్చి పెట్టిన దానికంటే ఇప్పుడు దాకా మనం ఆగి ఉంటే రాజులు అట్లా రాజ్యాలు నడుస్తూ ఉంటే, ఈయన వచ్చినాక ఆటోమేటిక్గా చేసి ఈయన అఖండ భారత్ చేసి ఉండేవాడు. అప్పుడు ఏంటంటే సులువుగా ఉంటుంది. ఇప్పుడు రాజ్యాలు మారిపోయినాక ఆ రాజ్యం నుంచి మళ్ళీ ఎప్పుడు మోడర్న్ టైమ్స్ వచ్చినప్పుడే కత్తి యుద్ధాలే కదా రోజు. ఇంకా కత్తుల్లోనే ఉండేవారు, తింటూ ఉన్నా కానీ చిన్న చిన్న రాజ్యాలు, ఎందుకంటే అన్ని చిన్న 35 రాష్ట్రాలు 30 రాజ్యాలు అప్పుడు. సో చిన్న రాజ్యాలన్నింటినీ ఏకం చేస్తానికి ఈజీగా ఉండేది. ఇప్పుడు ఇది కొంచెం ప్రాబ్లం పడుతుంది. అందుకే 15 ఏళ్ళు పెట్టాను, లేకపోతే ఇంకా ఫస్ట్ ఇయర్లోనే అయిపోయేది. సో ఇప్పుడు చేస్తానికి పడుతున్నారు. సో ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నారు, మనకి 2 ముగ్గురికో మొత్తం దేశంలో ఉన్న సంపాదన ఆస్తులు అన్నీ వాళ్ళకి వెళ్ళేటట్టు చూస్తున్నారు. అంటే టూ మెనీ స్పాయిల్ ద డిష్ అని, ఎక్కువ మంది ఉంటే దేశాన్ని నాశనం అవుతుంది అని కావచ్చు ఆయన ఉద్దేశం. అంటే అంతకుముందు రాజులైతే చక్రవర్తి గారు ఉండేవారు. అంటే ఇప్పుడు బాబర్ చక్రవర్తి లేకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళందరూ కూడా మొత్తం ఆస్తులనే వాళ్ళ పేరునే ఉండేవి కదా. కరెక్ట్ సార్. ఉండి వాళ్ళు మనకు ఉపాధి కల్పించేవారు. అందుకే చక్రవర్తి రాజుకు దండం పెట్టేవాళ్ళం. ఇప్పుడు కూడా మనకి ఇంకా వాళ్ళు చెప్పి వెళ్ళారు కదా, కోర్టులో కూడా ఈయన యువరానర్ అంటాం. అవును, యువరానర్, హానరబుల్, మై లార్డ్ అంటాం మన. ఓ దేవుడా. సో ఈ పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి మనకి
ఈయన వచ్చారనుకోండి, అప్పుడు అఖండ భారతం అనుకుంటే సిలోన్ మందే, కంబోడియా మందే, మలేషియా మందే, ఆఫ్ఘనిస్తాన్ మందే, సరే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎట్టగు మనయే, కాశ్మీర్ మందే, కాశ్మీర్ ఇప్పుడు మందే అనుకోండి, థాయిలాండ్ మందే. అవును, అక్కడ కూడా మన థాయిలాండ్ మందే, మన బ్రహ్మ ఉన్నాడు అక్కడ ఉన్నాడు, అక్కడ కృష్ణరామ అన్నీ ఉంటాయి అక్కడ. ఉన్నారు సార్, అందరూ ఉన్నారు. సో ఎక్కడెక్కడైతే హిందూ దేవుళ్ళు గుళ్ళు, పెద్ద 500 ఏళ్ళు కంబోడియా గుడి, చాలా సివియర్ పెద్ద గుడి, చాలా పెద్ద గుడి, చోళులు టైంలోనే ఎప్పుడో పెట్టినట్టు ఎప్పుడో పెట్టారు. సో ఇవన్నీ మనకు ఉండేది, మనకు వచ్చాయి కదా. మనం అంత పెద్ద కంట్రీలో ఉండేవాళ్ళం, అప్పుడు ప్రపంచంలోనే పెద్ద బిగ్గెస్ట్ కంట్రీ అయ్యేది మనది. ఖండమే అయిపోయాము సార్. ఖండం చెప్పే దేశాలన్నీ కలిస్తే దేశం కాదు, ఒక ఖండం అయ్యేది. అది అటువంటిది అవకాశాన్ని పోగొట్టారు వీళ్ళంతా కలిసి. ఎంత పని చేశారు అని అనిపిస్తే మెలకు వచ్చింది. ఏంటి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయని అప్పుడు పిచ్చి కళలు వస్తున్నాయి అనుకున్నారా సార్? పిచ్చి ఆలోచనలు, అది పిచ్చి కళలు వస్తున్నాయండి. తప్పు కదా. వాళ్ళు ఎంతో కష్టపడి స్వతంత్రం తెస్తే వాళ్ళని దుర్మార్గులని నేను అనుకుని, బహుశా మీరు వందే మాతరం గీతాన్ని బీజేపీ వాళ్ళు ఆల్పించింది చూసి పడుకొని ఉంటారు ఏదన్నా యూట్యూబ్ లో ఏడన్నా. అంత ఓపిక లేదు మొత్తం అంతా. అంతే. వందే మాతరం గీతం అంటే గుర్తొచ్చింది. ఒకసారి ఇక్కడ ప్లీనరీ జరిగింది, కాంగ్రెస్ ప్లీనరీ హైదరాబాద్లో జరిగినప్పుడు సునీత, మన సింగర్ సునీతని వందే మాతరం బిల్లు పాడటానికి పిలిచారు. అప్పట్లో ఆవిడ పాపులర్ కదా. అవును, ఆవిడకి తెలియదు ఇప్పుడు మనం మూడు చరణాలే ఉన్నాయని తెలియదు. అందరూ మొత్తం కాంగ్రెస్ ప్లేనరీ 5,000 మంది అట్లా లేచి నుంచున్నారు. వీడు పాడతాను వందే మాత్రం మొదలెట్టింది. ఇంకవదు ఎందుకంటే 6 చరణాలు 7 చరణాలు ఉన్నాయి కదా, మధ్యలో ఆపలేరు. అవును, ఆపకూడదు కూడా. ఆపకూడదు కూడా. అవును. సో అయిపోయేసరికి అందరికీ శోష వచ్చి పడిపోయినంత పని చేసి మళ్ళీ అప్పుడు కూర్చున్నారు. కూర్చున్నాక తర్వాత ఈవిడికి చెప్పారు, ఏమ్మా 3 ఉన్నాయంటే నాకు తెలియదు సార్, 5 బట్టి పట్టుకొచ్చాను నేను, 5, 6 బట్టి పట్టుకొచ్చి పాడారు అని చెప్పారు. సో తెలుసో తెలియకో 6 కాంగ్రెస్ వాళ్ళు కూడా పాడారు మొత్తం. మొదట పాడింది అయితే 6 చరణాలు అఫిషియల్ గా వాళ్ళే అని ఈ లెక్కన. అఫిషియల్ గా నాకు తెలిసినాక అదే మీకు 1932లో కూడా పాడారు వాళ్ళు. అప్పుడు అంత కలిసి ఉన్నప్పుడు అప్పుడు పాడారు. స్వతంత్రం వచ్చినాక దాన్ని 2 ముక్కలు చేశారు. కానీ స్వతంత్రం దేశాలు కొన్ని విడిపోయాయి కదా సార్. సో అది ముందు పాడారు, స్వతంత్రం వచ్చినాక ఇది నేను అనుకుంటున్నా 70లోనో 90లో అనుకుంటా, 85, 90 మధ్య ప్రాంతాల్లో ప్లేనరీ ఇక్కడ జరిగింది. టైం గుర్తులేదు. ఆ టైంలోనే 2000 తర్వాత వీళ్ళు లేరు సార్, వీళ్ళకి ముందు 2000 ఎప్పుడో సబ్ టైం. సో అప్పుడు సునీత గారు మొత్తం పాట పాడారు వందే మాత్రం. కాంగ్రెస్ వాళ్ళు మిగిలిన పాత ఎప్పుడో చెప్పుకుంటున్నారు, ఇక్కడ హైదరాబాద్ లోనే పాడింది వాళ్ళ గుర్తులేదు. కరెక్టే. సో అట్లాగే కాంగ్రెస్ వచ్చినాక డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు అనేది కాంగ్రెస్ బాగా ఊతున్నాను. కాంగ్రెస్ కాంగ్రెస్ సంబంధమే లేదు, వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే. మేమంతా కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో పెయిడ్ కాదండి. రాజ్యంలోకి వచ్చినాక మా నాన్నగారు వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి వీళ్ళు దుర్మార్గులు వీళ్ళు పోవాలని చెప్పి యుద్ధం చేశారు, వీళ్ళని కాల్చేశారు. కమ్యూనిస్టులు చచ్చిపోయారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఇక్కడ కూడా పాల్గొన్నాం, ఇక్కడ చచ్చిపోయారు చాలా మంది జనం. సో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణలో పోరాటం చేసిన వాళ్ళని మళ్ళీ చంపారు కొంతమందిని. ఇక్కడ మళ్ళీ యుద్ధం జరిగింది, మళ్ళీ వెళ్ళిపోయాం. సో ఇన్ని భరించిన వాళ్ళం. సో కాంగ్రెస్ వాళ్ళు మనకు మిత్రులు కాదు. యాక్చువల్గా బీజేపీ కంటే వాళ్ళే బాగా పెద్ద శత్రువులు. అయితే వాళ్ళ మీద డెవలప్మెంట్ వాళ్ళు చేశారు. ఇప్పుడు వాళ్ళు లేకపోతే వాళ్ళ వ్యవసాయం ఎంత రంగం ఎంత ఉండదు. బకరంగల్ డ్యామ్ కానీ, ఇక్కడ మన నాగార్జున సాగర్ డ్యామ్ కానీ, దర్ ఆర్ సో మెనీ డ్యామ్స్, ఎన్నో డెవలప్మెంట్ ఉన్నాయి. ఈ ఇండస్ట్రీస్ పరంగా వస్తే బిహెచ్ఈఎల్ కానీ, హెచ్ఏఎల్ కానీ, హెచ్ఎంటి కానీ, డిఫెన్స్ ఇవి కానీ, డిఎండిఆర్, మెడికల్ ఇండస్ట్రీ కానీ, ఎన్ని ఐఐటీలు, ఐఎంలు, ఇస్రోలు,
హాస్పిటల్స్ ఎన్ని కట్టారు, ఎన్ని Correct, చేశారు. correct. అవును. సో ఇవన్నీ మనం డెవలప్మెంట్ లేదు. ఆ రోజున మనకి ఇచ్చినప్పుడు ఏముంది? ఏమీ లేదు సార్. ఏమీ లూటీ చేశారు లేకుండా కదా సార్. వాళ్ళు వెళ్ళిపోతే, బ్రిటిషర్స్ లూటీ చేసి వచ్చారు మనకి. వస్తే వెళ్ళిపోతే వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని ఎకనాలజ్ చేద్దాం. వాళ్ళు చేసింది చాలా పోయి ఉండొచ్చు 60 ఏళ్లలో. వాళ్ళు చేసింది చాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఉమ్, ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత సబ్స్టాన్షియల్గా వాళ్ళు చేశారు, చేయలేదు అనకూడదు మనం. అవును చేశారు. చేశారు. ఉమ్, సో దానికి నేను తృప్తి పడనా, లేకపోతే చేయలేదు అని చెప్పి నేను బాధపడనా? సో చేసింది చేశారు అనుకుంటూ చేయలేని దాని గురించి మాట్లాడతాం అది మంచిది. కరెక్ట్, వాస్తవం. సో అది వదిలిపెట్టి ఇప్పుడు గాంధీ గారికి ముస్లిం రిలేషన్షిప్ ఉందా, ఉమ్. లేకపోతే నెహ్రూ గారికి ముస్లిమేనా అసలు? ఇంకోటి వీటి మీద ఖాన్ మనం గ్రేస్ చర్చించుకుందాం. అనేది వాళ్ళు వెరైటీగా ఖాన్ గ్రేస్ అంట కాంగ్రెస్ ను. కాంగ్రెస్. సో ఇట్లా మనం వీటిని గురించి ఆలోచించే పరిస్థితిలో దిగజారిపోతున్నామా, అవును. ముందుకు వెళ్తున్నామా, వెనక్కి వెళ్తున్నామా? ఉమ్, మనం ముందుకు వెళ్ళాలంటే కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులని మాట్లాడదాం. అవును. సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఉమ్, 2014లో ఉమ్, అన్నా హజారే మూమెంట్, 2013, అవును 14 సార్. అన్నా హజారే మూమెంట్ వచ్చినప్పుడు లంచగొండితనం అన్నారు. అవును. మీకు గుర్తుంటే సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగానే ఉమ్, కాంగ్రెస్ మంత్రుల మీద ఉమ్. అందరి మీద కేసులు పెట్టారు వాళ్ళు. 2G స్పెక్ట్రమ్ కేసు అదే కదా సార్. అదే కదా, ఆ. అందరి మీద కేసులు జైలుకు పెట్టారు. కూడా పోయి ఇచ్చారు కదా సార్. జైలుకి వెళ్ళారు. అవును. అన్ని జరిగినాయి. అవును. మరి ఇప్పుడు ఈ 14 ఏళ్ళు ఎక్కడ ఏం జరగట్లేదా? మరి ఎవరి మీద కేసు పెడితే ఎవరిని నా మీద మీ మీద పెడితే మనం పార్టీ మారుతున్నాం. అవును. వాషింగ్ పౌడర్ నిర్మా పూసుకుంటున్నాం. వాషింగ్ పౌడర్ కేసులు తప్ప అవును. నిజంగా అందులో ఉన్న వాళ్ళ మీద కేసులు లేవా? ఎందుకు ఎవ్వరూ లేరా? అందరూ క్లీనా? ఎందుకు లేరు సార్? జడ్జిలు కూడా గుద్ది చంపుతా అంటే ఎవరు సార్ వాళ్ళ మీద కేసు అదే పెట్టేది? కదా మరి. సో ఆ, ఎక్కడికి వెళ్తున్నాం? కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళు అని నేను అంటలే. కాంగ్రెస్ వాళ్ళు చేసింది, వాళ్ళు ఏమంటారు భస్మాసురులాగా వాళ్ళ నెత్తిన వాళ్ళు చేయి పెట్టుకున్నారు. అవును. ఇవాళ కూడా వాళ్ళకి నాయకుడు లేడు, వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకు దిశ దశ వాళ్ళ కూడా లేదు. దిశ లేదు. కాబట్టి వాళ్ళు వస్తారని నమ్మకం లేదు. ఉమ్, వచ్చినా ఏదో ఊడి పొడుస్తారని ఏమీ నమ్మకం లేదు వాళ్ళు. సో డెఫినెట్గా వీ నీడ్ ఎ చేంజ్ కైండ్ ఆఫ్. ఉమ్, సో వద్దు చేంజ్ అక్కర్లా, వీళ్ళే ఉండొచ్చు, చేసి బాగా చేయండి. ఉమ్. ఈ కులాలు, మతాలు. మత రాజకీయాలు చేసి ఉమ్, దేశాన్ని విడగొట్టొద్దు, ముక్కలు చేయొద్దు. ఉమ్, ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళు మైనారిటీ, ఉమ్, ముస్లిమ్స్ ఎప్పుడైనా మైనారిటీ, ఉమ్. మనం కాదంటాం, ఓకే. ఏమవుతుంది, వెళ్ళిపోమంటాం, వెళ్తారా? ఎందుకు వెళ్ళాలి లేదంటే సార్? రోజుకు ఒకసారి ఈ టెర్రరిజం పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గదు. ఉమ్. ఎందుకు మనం శత్రువుని చేసుకుంటే? ముస్లిమ్స్ అంతా మంచివాళ్ళు కాదు, అంత చెడ్డోళ్ళు అంతా కాదు. చెడ్డోళ్ళు కాదు. అవును. అట్లాగే హిందువులు అంతా మంచివాళ్ళు కాదు, అందరూ హిందువులు అంతా చెడ్డోళ్ళు కాదు. అవును. ప్లస్ జై హింద్ అన్నోడే హిందువు, జై హింద్ అననోడు హిందువు కాదు. అంటే జై హింద్ అందరికీ మనసులో ఉంటుంది. భారతదేశంలో పుట్టిన ప్రతివాడు దేశభక్తుడేనండి. అవును. వాడు ఓపెన్గా జై హింద్ అనాలి. జై హింద్ అను, నువ్వు జై హింద్ అను ఉమ్. అంటే నువ్వు నేను దేశభక్తుడు, నువ్వెవడు నన్ను టెస్ట్ చేయడానికి? అంతే కదా. ఇప్పుడు జై శ్రీరాము, జై హింద్ అనేది ఆ వ్యక్తిగతమైన అభిప్రాయాలు అవి. అభిప్రాయం. ఇప్పుడు హిందువుల్లోనే ఒకరు రాముని కొలుస్తారు, ఒకరు కృష్ణుని కొలుస్తారు, ఒకరు వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు, ఒకరు సాయిబాబాని కొలుస్తారు, ఒకరు ఇంకో దేవుని ఎందుకు సార్ కొలుస్తారు. మనలోనే శైవులను వీళ్ళు వైష్ణవులు కొట్టుకోలేదా? చాలా. కొట్టుకోవట్లేదా? ఇప్పుడు అదే కదా గొడవ. మరి ఇంకేంటి, మనం ఏదో గొప్పవాళ్ళం అయినట్టు ఇంకోళ్ళ గురించి మాట్లాడుతామంటే. సో ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉంటే బాగోలేదు. సో ఇట్లా పోతే ఏంటి, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, దేంట్లో మొదలెట్టి దేనికి వెళ్తున్నామో తెలియదు. అంత కన్ఫ్యూజింగ్ స్టేట్లో మన బ్రెయిన్ పెట్టేశారు వీళ్ళంతా కలిసి. ఉమ్, సో ఇంకా వేరే ఆలోచించే సమస్య లేదు, ఉమ్, ఆలోచిస్తానికి అవకాశం లేదు మనకి. ఉమ్. ఎంతసేపు వీటిల్లో నుంచి కొట్టుమిట్టాడుతూ మనం బతికేస్తూ బాగున్నాం లే అనుకుని సంబరపడిపోతున్నాం. అవును. అంటే చెప్పడానికి ఏమీ లేనప్పుడు, చేయడానికి ఏమీ లేనప్పుడు ఎదుటివాడి మీద బుర్ర జల్లడం అనేది ఒక కాన్సెప్ట్ సార్ రాజకీయాల్లో. సో ఆ కాన్సెప్ట్ నడుస్తుంది అనుకోవాలనా ఇప్పుడు? దగ్గర అంతేగా, ఉమ్, ఏదో నడుస్తుంది. ఏదో అంటే ఈ రాజుల కాలం నుంచి, మొదటి నుంచి చరిత్రలను పుట్టిన కాడి నుంచి కూడా ఉమ్, సర్వే అవ్వాలంటే రాజ్యాధినేత రాజు అయి ఉండొచ్చు, రాజనేత ఇప్పుడు వచ్చిన ఈ పదవులు, కొత్త పదవులు అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ ఉమ్, సర్వే అవ్వాలంటే జనాన్ని కొన్ని నమ్మించి మనం దేవుళ్ళలాగా ప్రొజెక్ట్ అయితే, దేవుళ్ళలాగా మన కొలుస్తూ ప్రజలు ఎన్ని బాధల్లో ఉన్నా కానీ మన దేవుడుగానే చూస్తారు. సరే, ఈ మధ్య బాగా వాడుకలోకి వచ్చిన పదం ఏంటంటే సనాతన ధర్మం అనేది. అసలు ఏంటి సార్ సనాతన ధర్మం అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని వైడర్ మీనింగ్ ఉంది దానికి, కానీ వీళ్ళు చెప్తున్న సనాతన ధర్మం వేరు, ఒరిజినల్ సనాతన ధర్మం వేరా
రెండు ఒకటే ఆయన. అసలు నాకు తెలియదు సార్, అంత విజ్ఞానం నాకు లేదు, నేను చదవలేదు. నన్ను అందరూ కమ్యూనిస్ట్ అంటారు, కమ్యూనిస్ట్ పుస్తకాలు చదవలేదు. 4 పేర్లు లెనిన్, స్టాలిన్ అట్లా పేర్లు తెలుసు కానీ సార్ మార్క్స్ పుస్తకాలు కూడా చదవలేదు. దాస్ క్యాపిటల్ 20 ఇయర్స్ చెప్తారు, అవి కూడా చదవాలి నేను. సో అయ్యే చదవని వాడిని, దాన్ని కొంచెం గొప్ప నేను ఉండి చదవని వాడిని ఇవన్నీ చదువుతాను, నాకు తెలియని దాని గురించి మాట్లాడతాను అసలు. బట్ ఏంటంటే సార్, ధర్మం ఎప్పుడైనా కానీ ఆ కాల పరిమితులను బట్టి, కాలమాన పరిస్థితులను బట్టి ఉంటుంది. అవును, ఆ రోజున అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, అవును, అది ఏం పెట్టినా కానీ. ఈ రోజున అది కరెక్ట్ కాదు. ఆ రోజు బట్టలు మనం పంచి కట్టుకునే వాళ్ళం, అవును, లేదా గోసి పెట్టుకునే వాళ్ళం. అవును, ఇవాళ మనం తర్వాత పంచి కట్టాం, తర్వాత ఇప్పుడు బట్టలు వేసుకుంటున్నాం, ప్యాంట్లు వేసుకుంటున్నాం. ఆ రోజున ఏదో వేటాడుకొని వచ్చి తినేవాళ్ళం, పంటలు పండించుకుని పంట తింటున్నాం. ఇప్పుడు పిల్లలకి విద్యాభ్యాసం బ్రాహ్మలే చెప్పేవారు ఆ రోజున, అన్ని కులాల వాళ్ళు వచ్చారు. అవును, అందరు చెప్తున్నారు. వైద్యం ఎవరో వైద్యులు ఉండేవారు, ఇప్పుడు మంగళవాళ్ళు మంగళ పని చేయాలనేవారు. ఇప్పుడు అందరూ పెట్టేశారు. కుల వృత్తులు ఉండేవి, ఇప్పుడు కుల వృత్తులు ఏం లేవు. అవును, ప్రతివాడు ఏదైనా చేయొచ్చు. సో ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఎస్టీపీ చేయాలంటే మాలా మాదిగా అనేవారు, ఇప్పుడు అదేం లేదు. ఎస్టీపీ నువ్వు నేను కూడా రన్ చేస్తున్నావు. ఎస్టీపీ అంటే అదే కదా. అవును సార్, అంతే కదా సార్. అవును, సో ప్రతి చోట అక్కడ పెడుతున్నాం కదా. సో వీఆర్ మేనేజింగ్. చెత్త తీసేది ఎవరు? మనమే తీస్తున్నాం. అవును. సో మన ఇంట్లో ఇప్పుడు ఏమంటారు వీటిని, ఈ మల్టీప్లెక్స్, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ వచ్చినాక మన ఫ్లష్ అవుట్లు మనమే కడుక్కుంటున్నాం కదా, అన్నీ మనమే చేస్తున్నాం కదా. అంటే మనం అంటరాని వాళ్ళం అయిపోతున్నామా? సో ప్రతి మనిషి అంటరాని వాడు వాళ్ళు ఉన్న పరిస్థితి, అది వాళ్ళు అంటరాని వాళ్ళు అని మనం అనుకుంటే. అవును. సో ఆ కాలమాన పరిస్థితుల్లో అలా జరిగింది, ఈ కాలమాన పరిస్థితుల్లో ఇలా జరుగుతుంది. ఆ రోజుల్లో వాళ్ళు ఎందుకు పెట్టారో కొన్ని పెట్టుంటారు అప్పుడు పరిస్థితులు. ఇవాళ పరిస్థితులు మారిపోయినాయి. ఇది కాకుండా ఒకవేళ ఏది పెట్టినా కానీ మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకోవాలి, మానవత్వం పెరగాలి. సో ధర్మం ఏదైనా కానీ, ఏ ధర్మంలో అయినా కానీ, సనాతనం అనండి, పురాతనం అనండి, లేకపోతే ఏదైనా ఇంక కొత్తదాన్ని ఏమంటారు, నవతరం అవనండి, ఏదైనా కానీ మనిషిని మనిషి గౌరవించేదే ధర్మం అండి. అది కాకుండా ఏదైనా ధర్మం కాదు. అది మొన్న ఖర్గే గారు, ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు ఒక మీటింగ్కి వెళ్ళి వస్తే కొంతమంది అక్కడికి వెళ్ళి శుద్ధి చేశారు దాన్ని. అసలు మనం ఏ జనరేషన్లో బతుకుతున్నామో అర్థం కావట్లే. ఏం మీరు దానికి పాపం ఖర్గే అపోజిషన్ కాబట్టి చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని గంగలో మునగనిచ్చారు మొన్న దీంట్లో కుంభమేళాలో. కుంభమేళాకి రాని వచ్చింది ఆవిడ. అయోధ్యకు కూడా రాలేదు అనుకుంటా. రాలేదు, రాకూడదు కదా, దళిత్ కాబట్టి. అంతకుముందు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన దళితుడే, ఆయన రానిచ్చారా? లేదు. మరి ప్రధాన పౌరుడు పౌరురాలకే దిక్కులేదు, మొదటి పౌరురాలు వాళ్ళకి దిక్కు లేనప్పుడు ఖర్గే ఎవరండి? అంతే కదా సార్, మనకి సంబంధం లేదు. సో మనం ఇవన్నీ మాట్లాడకూడదు. అంటే మాట్లాడకూడదు అంటే కరెక్టా తప్ప అంటే ఏమో తెలియదు, మనం రైటో తప్పో తెలియదు. మరి ఓట్లు వేస్తున్నారు ప్రజలు, గెలిపిస్తున్నారు. సో వాళ్ళే రైట్ ఏమో, మనమే రాంగ్ ఏమో, మన ఆలోచన విధానం తప్పేమో, మనం తప్పుదారిని వెళ్తున్నామేమో, మనం కూడా దారిలోకి రావాలి. వయసు అయిపోయింది కాబట్టి దారిలోకి రాను, లేకపోతే దారిలోకి వచ్చే వయసు అయితే దారిలోకి వచ్చేది. సో అయితే దేశ విభజన చేసి వీళ్ళందరూ తప్పు చేశారని మీకు కళ వచ్చింది. సో అందుకే వీళ్ళు కూడా తప్పు చేశారని చెప్తున్నారు సార్. అంటే అది తప్పు అయితే ఇది తప్పేగా మరి ఇప్పుడు. అంతే కదా సార్, ఇది తప్పు అయితే ఇది కూడా తప్పు. అయితే మోడీ గారు ప్రధాని అయ్యే వరకు స్వాతంత్రం రాక, అప్పుడు ప్రధాని అయ్యేవాళ్ళు కాదు కదా సార్ మోడీ గారు, రాజు గారు చక్రవర్తి అయ్యేవాడు. చక్రవర్తి అయ్యేవాళ్ళు. ఓకే. సో ఒక శివాజీ మహారాజ్ లాగా, సో అఖండ భారత్ అనేది వచ్చి ఉండేదేమో, ఉండుండొచ్చు. Let us hope we will get Akhand Bharat. Sir, thank you, sir.